ఒకప్పుడు ఆమెను ఐరన్ లేడీ అన్నారు. ఆమె మాటకు ఎదురు చెప్తే దేశద్రోహం అన్నారు. అక్షరాల 15 ఏళ్ళు బంగ్లాదేశ్ను తన పిడికిలిలో బంధించింది షేక్ హసీనా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సీన్ కట్ చేస్తే 2026 నిన్న మొన్నటి దాకా దేశం వదిలి పారిపోయిన ఒక నాయకుడు ఈరోజు హీరోలా తిరిగొచ్చాడు. జైల్లో ఉండాల్సిన వాళ్ళు పార్లమెంట్లో కూర్చోబోతున్నారు. బంగ్లాదేశ్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసాయి. ఇది జస్ట్ గెలుపు కాదు, ఒక ప్రభంజనం. అనామీ లీగ్ కథ కంచికి వెళ్తే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చరిత్ర సృష్టించింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ కొత్త ప్రభుత్వం మనతో దోస్తీ చేస్తుందా లేక కయ్యానికి కాలు దువ్వుతుందా? ఈరోజు బంగ్లాదేశ్ కొత్త అధ్యాయాన్ని విడదీసి వివరంగా మాట్లాడుకుందాం. 2024లో స్టూడెంట్స్ చేసిన ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ దెబ్బకు ఆమె మన ఇండియాలో ఆశ్రయం పొందితే ఆమె ప్రధాన శత్రువు బిఎన్పి లీడర్ తారిక్ రెహమాన్ లండన్ నుంచి దాదాపు 18 ఏళ్ల తర్వాత గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎలక్షన్లో హసీనా పార్టీ అవామీ లీగ్ లేదు, వాళ్ళను బ్యాన్ చేసేశారు. సో గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది. మరి ఈ ఖాళీ గ్రౌండ్ని గోల్ కొట్టేది ఎవరు? ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. మొత్తం 300 సీట్లలో బిఎన్పి పార్టీ ఏకంగా 209 సీట్లు గెలుచుకుంది. అంటే పార్లమెంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే వేదం. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్, నిన్నటిదాకా ఉగ్రవాద సంస్థ అని ముద్రపడిన జమతే ఇస్లామీ ఇప్పుడు 68 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక హసీనాను దించేసిన స్టూడెంట్స్ పెట్టిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపికి 6 సీట్లు వచ్చాయి. ఆ స్టూడెంట్ లీడర్ నహీద్ ఇస్లాం ఇప్పుడు ఏకంగా ఎంపీ అయ్యాడు. ఈ ఎలక్షన్లో ప్రజలు జులై చాప్టర్కు ఓటేశారు. అంటే బంగ్లాదేశ్ ప్రజలు గతంలో ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ చేతిలోనే అధికారం అంతా ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని మార్చేసి దేశాన్ని కొత్త పద్ధతిలో నడిపించడానికి రాసుకున్న ఒక కొత్త రూల్ బుక్ నియమావళి పేరే ఈ జులై చాప్టర్. 2 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. అవేందో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా ఒక నాయకుడు ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాక ఎన్నిసార్లైనా ఆ పదవిలో ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఏళ్ల తరబడి ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి నేనే రాజుని, అలాగే నేనే రాణిని అనే అహంకారం వచ్చే ప్రమాదం ఉంటుంది. అది డిక్టేటర్షిప్కు దారితీస్తుంది. ఇక జూలై చాప్టర్ ఏం చెప్తుంది? నువ్వు ఎంత గొప్ప నాయకుడివైనా సరే 2 సార్లు మాత్రమే ప్రధానిగా ఉండగలవు. దీనివల్ల కొత్త రక్తం, కొత్త ఆలోచనలు అధికారంలోకి వస్తాయి. ఒకరే పవర్ అంతా గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉండదు. ఇంతకుముందు అక్కడ మన లోక్సభ లాంటిదే ఒకటి ఉండేది. ఆ సభలో మెజారిటీ ఉన్నవాళ్ళు ఏది అనుకుంటే అదే చట్టం అయిపోయేది. వాళ్ళను ఆపేవాళ్ళు ఉండరు. జూలై చాప్టర్ ఏం చెప్తుంది? ఆగు సోదరా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మన ఇండియాలో రాజ్యసభలాగా అక్కడ కూడా 100 మందితో ఒక కొత్త సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులే కాకుండా చదువుకున్న వాళ్ళు, మేధావులు, నిపుణులు ఉంటారు. ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు, ప్రజలకు నష్టం జరుగుతుంది అని హెచ్చరించడానికి ఈ సభ ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నమాట. బంగ్లాదేశ్ ప్రజలు ఈ ఓటు ద్వారా ఏం చెప్పారంటే, మాకు అధికారం చెలాయించే బాస్ వద్దు, మాకు సేవ చేసే నాయకుడు కావాలి. ఒకరి చేతిలో పవర్ ఉండకూడదు, చట్టం చేతిలో పవర్ ఉండాలి. ఈ జూలై చాప్టర్ అనేది బంగ్లాదేశ్ చరిత్రలో ఒక సేఫ్టీ వాల్యూ లాంటిది. భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా ప్రజల నెత్తి మీద ఎక్కి కూర్చోకుండా ఇది కాపాడుతుంది. ఇక అయితే హసీనా వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేలోపు మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో భారత్పై తీవ్రమైన విద్వేష ప్రచారం జరిగింది. బంగ్లాదేశ్లో వరదలు వస్తే అది భారత్ కావాలనే డ్యామ్ గేట్లు ఎత్తడం వల్ల జరిగిందని, భారత్ వాటర్ టెర్రరిజం చేస్తుందని యూనుస్ ప్రజల్ని రెచ్చగొట్టారు. హిందువుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. ఒక రకంగా భారత్ అంటే ఒక విలన్ అనే ముద్ర వేయడానికి వాడు ప్రయత్నించాడు. కానీ యూనుస్ లాంటి వారు నాటిన ఈ విద్వేష బీజాలు ఇప్పుడు ఏం కాబోతున్నాయి? యూనుస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు పవర్లోకి వచ్చిన తారిక్ రెహమాన్ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ వైపు చూడక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మన ప్రధాని మోడీ గారు. దీన్నే అంటారు మోడీ గారి చాణక్య నీతి. గత 10 ఏళ్లలో మోడీ గారు
బంగ్లాదేశ్ను ఇండియా మీద అంతలా డిపెండ్ అయ్యేలా చేశారు. బంగ్లాదేశ్కు ఉల్లిపాయ కావాలన్నా, పప్పు కావాలన్నా, చివరికి వాళ్ళ ఫ్యాక్టరీలు నడవటానికి కరెంటు కావాలన్నా ఇది ఇండియా నుంచే వెళ్ళాలి. రాజకీయాల్లో విమర్శలు వేరు, వాస్తవాలు వేరు. తారిక్ రెహమాన్ కుర్చీలో కూర్చోగానే మొదట చూడాల్సింది మోడీ గారి వైపే. మోడీ గారు గ్లోబల్ ఇమేజ్ ముందు, ఆయన చాణక్య తంత్రం ముందు తల వంచి సలాం చేయక తప్పని పరిస్థితిని భారత్ ముందే క్రియేట్ చేసింది. మనతో కయ్యానికి దిగితే వాళ్ళు ఆకలితో అలమటించాల్సిందే అని వాళ్లకు తెలుసు. అందుకే అక్కడ ఎవరు గెలిచినా విన్నర్ మాత్రం మన ఢిల్లీ చాణక్యుడే. ఇక చివరగా ఒక మాట, బంగ్లాదేశ్లో ఏ జెండా ఎగిరినా, ఏ నేత గెలిచినా భారతదేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ ఉండదు. యూనిస్ లాంటి వాళ్ళు తాత్కాలికంగా విద్వేషం నింపవచ్చు, కానీ భారత్ లేనిదే బంగ్లాదేశ్ మనుగడ కష్టమని చరిత్ర నిరూపిస్తూనే ఉంటుంది. అది మోడీ గారి మార్క్ పాలిటిక్స్. మీరేమనుకుంటున్నారు? మోడీ గారి వ్యూహాల ముందు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం తోక ముడుచుకుంటుందా? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. జై హింద్.